హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జస్ట్ ఇప్పుడే నార్థన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అండి ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి ఏంటంటే మనం ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. శాలరీ కూడా 45,000కి పైగా ఉంటుంది. పైగా ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో అప్రెంటిస్షిప్ జాబ్స్ అయితే కాదు. సో ఈ జాబ్స్కి ఏపీ, తెలంగాణ మొత్తం మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్కి మరో స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటో నేను వీడియోలో చెప్తాను. సో మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ అలా వెళ్ళిపోతున్నారు. దయచేసి మన వీడియోస్ వర్త్ అనిపిస్తే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కంపల్సరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాక ఈ వీడియో ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా జాబ్స్ ట్రై చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి మీ కమ్యూనిటీ గ్రూప్స్లోని, వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి ఛానల్స్లోని గ్రూప్స్ ఏమైనా ఉంటే అందులో షేర్ చేయండి, ఓకేనా? సో మనం ఇప్పుడు నోటిఫికేషన్లకు వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే నుండి రిలీజ్ అయిందనమాట. మనకి అఫీషియల్ వెబ్సైట్ ఏంచి www.rrcnr.org. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు నోటిఫికేషన్ కూడా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్. సో అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మీరు నోటిఫికేషన్స్లో చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ అగైనెస్ట్ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ అడ్వర్టైజ్మెంట్. సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ నోటిఫికేషన్ అంటే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో అప్లై లింక్స్ ఇంకా ఓపెన్ కాలేదు, ఈ రోజే ఓపెన్ అవుతాయి. 18th డేట్ ఇచ్చారు. సో అప్లై లింక్స్ వన్స్ ఓపెన్ అవగానే మనకి ఇక్కడ అప్లై హియర్ అని వస్తుంది అనమాట. అది క్లిక్ చేసి మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి డేట్స్ మెన్షన్ చేశారు. ఫిల్లింగ్ అప్లికేషన్స్ 18/11 అనమాట. తర్వాత క్లోజింగ్ డేట్ నుంచి మనకి 17/12/2025 అనమాట. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మనకి 500 రూపాయలు ఫీజు అనేది ఇచ్చారు ఆల్ క్యాండిడేట్స్కి. అదే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 250 రూపీస్ ఫీజు అనేది మనం ఆన్లైన్ ద్వారా చెల్లించాలన్నమాట. సో మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఏజ్ లిమిట్ అనేది ఒకటి ఇచ్చారు. 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వయసు ఉన్న వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఈ ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది 1/1/2026 నాటికి లెక్క పెడతారనమాట. ఇందులో మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏమీ లేదు ప్రత్యేకించి. అంటే ఎస్సీ, ఎస్టీకి, ఓబీసీకి 3 to 5 years ఇస్తారు కదా, ఆ ఏజ్ రిలాక్సేషన్ ఏమీ లేదనమాట. డైరెక్ట్గా అందరికీ ఈక్వల్గా ఏజ్ అనేది ఇచ్చారు. సో మీరు ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది మీ 10th క్లాస్ సర్టిఫికేట్ పైన ఉన్నటువంటి డేట్ ప్రకారం మాత్రమే లెక్క పెట్టుకొని మీ ఏజ్ 25 సంవత్సరాల లోపు ఉంటే అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇన్ఎలిజిబుల్ అవుతారనమాట. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 2, లెవెల్ 3 అనే క్యాడర్లోని జాబ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ లెవెల్ 4, లెవెల్ 5కి అయితే మనకి శాలరీ 25,000 నుండి 81,000 రూపాయలు ఉంటుందన్నమాట. సో మనకి అన్ని అలవెన్సెస్తో కలుపుకొని 40,000 పైనే ఉంటుంది. దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. మీరు డిగ్రీలో ఏ గ్రూప్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. అదే లెవెల్ 2, లెవెల్ 3కి అయితే మనకి 19,000 to 69,000 రూపీస్ వరకు శాలరీ ఉంటుంది. సో దీనికి మనం ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. సో మీరు కనుక ఇందులో క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్కి కానీ అప్లై చేసుకున్నట్లయితే మనకి టైపింగ్ స్పీడ్ అనేది చూస్తారనమాట. ఇంగ్లీష్లో మనకి 30 words per minute టైపింగ్ స్పీడ్ ఉండాలి. అదేవిధంగా హిందీలో అయితే 25 words per minute అనేది స్పీడ్ ఉండాలి. సో ఇది ఒక స్కిల్ టెస్ట్ కూడా మనకి కండక్ట్ చేస్తారు. సో మనకి స్కీమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనకి క్లియర్గా చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్క్రీనింగ్ అండ్ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్. సో మీరు ఆన్లైన్లో ఏవైతే అప్లికేషన్స్ అప్లై చేస్తారో వాటినన్నింటినీ పరిశీలించి మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా వాటిని క్లియర్గా చెక్ చేసి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తారు. సో వన్స్ అవి స్క్రీనింగ్ అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరినీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఆ తర్వాత మనకి ట్రయల్ జరుగుతుంది. దీంట్లో మనకి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు, స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ అంటే మీరు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసినా లేదా విన్ అయినటువంటి సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, సో అన్నీ మొత్తం డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేస్తారనమాట. సో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు వాటి యొక్క జెరాక్స్ కాపీస్ కూడా 2 సెట్లు సెల్ఫ్ అటెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ సెల్ఫ్ అటెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత అడ్మిట్ కార్డు, వ్యాలిడ్ ఫోటో ఐడి, వాటర్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ ఏదైనా సరే మనం పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మ్యాండేటరీగా ఉంటాయన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు అయితే స్కాన్డ్ కాపీస్ కానీ, జెరాక్స్ కాపీస్ కానీ పెట్టొచ్చు. కానీ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ కంపల్సరీ పట్టుకొని వెళ్ళాలి. మనకి మార్క్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గేమ్ స్కిల్స్కి, ఫిజికల్ ఫిట్నెస్కి,
ఆ తర్వాత ఈ ట్రయల్ అంతా జరుగుతున్నప్పుడు కోచ్ అబ్జర్వేషన్కి అన్నింటికి కలిపి మనకి 40 మార్క్స్ అని ఉంటాయి అన్నమాట. తర్వాత 25 మార్క్స్ అబవ్ వస్తే మీరు ఫిట్ అయినట్టు, బిలో 25 మార్క్స్ కానీ వచ్చినట్లయితే నాట్ ఫిట్ అనమాట. సో ఇక్కడ మనకి కొంతమందిని ఫిల్టర్ చేసేస్తారు. సో ఒకసారి మనం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాయి చూద్దాం. సో మనకి టోటల్గా 21 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బాక్సింగ్ ఉమెన్కి 75-80 kg కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. అథ్లెటిక్ మెన్కి 100 మీటర్స్ ఒక పోస్టు, అథ్లెటిక్ ఉమెన్కి 10 కిలోమీటర్స్ ఒక పోస్టు, బ్యాడ్మింటన్ ఉమెన్కి సింగిల్స్లో ఒక పోస్టు, ఆర్చరీకి కాంపౌండ్ ఒక పోస్టు, నెక్స్ట్ క్రికెట్ ఉమెన్ ఓపెనర్కి వికెట్ కీపర్కి ఈచ్ 1 పోస్టులు, ఫుట్బాల్ మెన్కి మిడ్ఫీల్డర్కి ఫార్వర్డ్కి 1 పోస్టులు, హ్యాండ్బాల్ ఉమెన్ లెఫ్ట్ వింగ్కి ఒకటి, రైట్ వింగ్కి ఒకటి, హ్యాండ్బాల్ మెన్ ఆల్రౌండర్కి ఒక పోస్టు, కబడ్డీ మెన్ రైట్ కవర్ ఒక పోస్టు, హాకీ 1 మిడ్ఫీల్డర్ ఒక పోస్టు, హాకీ ఉమెన్ మిడ్ఫీల్డర్ ఒక పోస్టు, ఖోఖో ఆల్రౌండర్ 2 పోస్టులు, వాలీబాల్ మెన్ ఆల్రౌండర్ అండ్ లిబెరో 2 పోస్టులు, వెయిట్ లిఫ్టింగ్ మెన్కి 110 kgsలోని ఒక పోస్టు, టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఒక పోస్టు, టోటల్గా 21 పోస్టులు ఉన్నాయి. సో క్లియర్గా చెప్పాలంటే ఇవన్నీ స్పోర్ట్స్ కోటా జాబ్స్ అనే చెప్పాలి. మీకు కనుక స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్లు ఉంటేనే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీరు అప్లై చేసుకుంటే అవ్వదనమాట. ఎందుకంటే మీకు ఇవి స్పోర్ట్స్ కోటా జాబ్స్ కాబట్టి కంపల్సరీగా మీరు స్పోర్ట్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి సర్టిఫికేట్స్ కంపల్సరీగా ఉండాలి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఒకటే కండక్ట్ చేస్తారు. సో వన్స్ అన్నీ కంప్లీట్ అయ్యి మీరు సెలెక్ట్ అయినట్లయితే మనకి 2 years పాటు ప్రొబేషన్ పీరియడ్లోనే మనం జాయిన్ అవుతాం. వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత మన జాబ్ అనేది పర్మనెంట్ అనేది అయిపోతుంది అనమాట. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ నార్థన్ రైల్వేలోని మనకి పోస్టులు ఉంటాయి. టోటల్గా ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేస్తాం. సో మన ఎగ్జామినేషన్ ఫీజుని పేమెంట్ చేస్తాం. తర్వాత మన డాక్యుమెంట్స్ని, ఫొటోస్ని, థంబ్ ఇంప్రెషన్స్ని, సైన్ని అన్నింటినీ అప్లోడ్ చేస్తాం. తర్వాత ఆన్లైన్ పేమెంట్ అనేది చేసి దాన్ని ప్రింట్ తీసుకుంటాం అనమాట. ఈ ప్రింట్ చేసినటువంటి అప్లికేషన్ కూడా మనం పట్టుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ప్రూఫ్ ఆఫ్ బర్త్ అంటే 10th క్లాస్ సర్టిఫికెట్, నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మనకి ఇంటర్మీడియట్తో జాబ్స్ ఉంటే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ జాబ్ అయితే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అప్లై చేసే వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళైతే మీ యొక్క సర్టిఫికేట్స్ని, అదే క్యాస్ట్ సర్టిఫికేట్స్ని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ని మీరు కంపల్సరీగా క్యారీ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి రిలీజ్ అయినటువంటి నార్థన్ రైల్వే నోటిఫికేషన్. ఇది స్పెసిఫిక్గా స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ అనమాట. సో మొన్న జస్ట్ 14వ తారీఖున రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ 18-11 నుండి ఓపెన్లో ఉన్నాయి. సో లాస్ట్ డేటు 17-12 అనమాట. సో మనకి ట్రయల్స్ అనేవి జనవరిలో ఉంటాయి అన్నమాట. సో చూసుకోండి ఒకసారి, మీరు స్పోర్ట్స్ కోటాలో ఉండేవాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ షేర్ చేయండి. ఒకవేళ ఉపయోగపడదు అనుకుంటే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా. సో ఫ్రెండ్స్, మన రోజుకి 2-3 జాబ్ నోటిఫికేషన్స్ కంపల్సరీగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. సో మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ కోసం మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, ఇంకా ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.